Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. అమెరికా ఇరాన్ యుద్ధం ఆగాలంటూ కూడా ఈ రోజు హైదరాబాద్ లో అఖిలపక్షంగా చార్మినార్ నుండి వెళ్లి నాంపల్లి గ్రౌండ్స్ వరకు అయితే ఆ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అటు అన్ని పార్టీల వారు ఇందులో పాల్గొన్నారు. మనతో ప్రస్తుతం సిపిఐ పార్టీ కార్యదర్శులు నారాయణ గారు ఉన్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ర్యాలీ నిర్వహిస్తున్నారు, యుద్ధం ఆపాలంటూ కూడా ఆగుతుంది అనుకుంటున్నారా? దీనికి మన కేంద్ర ప్రభుత్వం ఎలా విధంగా స్పందిస్తారంటారు? యుద్ధం వద్దని చెప్పనేది ర్యాలీ చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ జరుగుతా ఉంది. ఇక్కడే కాదు, అమెరికా దేశంలో 50 రాష్ట్రాలలో 90 లక్షల మంది అమెరికా ప్రజానీకం యుద్ధానికి వ్యతిరేకంగా ట్రంప్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇరాన్ పైన దాడి అంటే అర్థం ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఏదుంటే అది అమెరికాకి వ్యతిరేకంగా ఉంటే వాటి పైన దాడులు చేస్తున్నారు. వెనుజులా, ఇరాక్, ఇరాన్, అది ప్రాక్సీ వారు ఇజ్రాయెల్ అడ్డం కొడుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఇది అమెరికా ప్రజానికి ఉపయోగపడేది కాదు, ప్రపంచానికి ఉపయోగపడదు. అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్ కు ఉపయోగపడతాయి. వాళ్ళు తయారు చేసే ఆయుధాలు కొనుగోలు అమ్ముతున్నారు, ఆయిల్ మొత్తం వాళ్ళకి అట్లా అప్పగిస్తా ఉన్నారు. కాబట్టి అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్ కోసం జరిగే యుద్ధం అది ట్రంప్ ద్వారా ఇజ్రాయిల్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రజానికాన్ని హతాగతం చేస్తున్నారు. ర్యాలీ సందర్భంగా మీరు అఖిలపక్షంగా అందరికీ కూడా పిలుపునిచ్చారు, కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా కాని రావట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మోడీ ట్రంప్ బానిస అయిపోయాడు, మోడీకి బీజేపీ బానిస అయిపోయాడు. కాబట్టి బీజేపీలో మాట్లాడరు, దేశభక్తులు అంటారు. మరి దేశభక్తి ప్రజానికి 1 కోటి మంది ప్రజలు బయట ఆగిపోయారు. ఆయిల్ మొత్తం పెరిగిపోయింది, గ్యాస్ లేకుండా పోయింది. హోటల్ టిఫిన్ చేస్తే కూడా గ్యాస్ అని ఎక్స్ట్రా చేస్తున్నారు. ఇంత ప్రజలు బాధపడతా ఉంటే బీజేపీ పట్టదు. ఎందుకంటే అమెరికా ట్రంప్ వీళ్ళ గురువు, మోడీ వీళ్ళకి గురువు. కాబట్టి కథలో లేదు. అందుకనే చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన. సార్, గ్యాస్ కొరత వస్తుంది, ఇంధనం దొరకట్లేదు అంటే కూడా మీరు చెప్తున్నారు. కాకపోతే కేంద్రం ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని కూడా మా చేతుల్లో ఉన్నాయి, అన్ని సవ్యంగా సరఫరా అవుతున్నాయి, అవన్నీ అసత్య ప్రచారాలు అంటున్నారు. మీరేం చెప్తారు? గ్రౌండ్ లెవెల్ చూశారు కాబట్టి. ఇప్పుడు సహజంగా ఆ తీవ్ర రాజధానికి తిరుగుతుంది, ఎంతనే క్రైసిస్ రాదు. ఇప్పుడు ఉన్న వెంటనే ఇప్పుడు స్టాక్ ఉండొచ్చు, కానీ యుద్ధం ఇంకా 10 రోజులు జరిగింది అనుకోండి, ఇది అయిపోతుంది. అప్పటిదాకా వీళ్ళు భీంకరంగా ఉందని చెప్తున్నారు. అంతేగాని వాస్తవానికి 1 నెల రోజులు సరిపోయేటువంటి స్టాక్ దగ్గర లేదు. ప్రభుత్వం కేవలం ప్రజల నియమాలను కానియకుండా అట్లా అబద్దాలు చెప్తా ఉంది. ఈ మధ్య ఇరాన్ నుంచి కొంత ఆయిల్ వచ్చింది కాబట్టి, కానీ అది కాదు కదా ప్రాబ్లం. ప్రపంచంలో జనాభా హతాకుతం అయిపోతున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి ఆగిపోయారు. మన దేశం నుంచి రైతాంగ ఉత్పత్తి మొత్తం కూడా పండ్లు, కూరగాయలు, బియ్యం ఇవన్నీ లక్షల టన్నుల స్టాక్ సపోజ్ ఆగిపోయింది. మన గ్రామీణ ప్రాంత ప్రజానికానికి హతాకుతం అవుతున్నారు, ఉద్యోగస్తులు దెబ్బతింటున్నారు. ప్రపంచం ప్రాబ్లం వచ్చింది. ఎంత మొత్తం ప్రపంచం మొత్తం వచ్చేటువంటి ప్రమాదం. అంటే అమెరికాలోని వ్యక్తులు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా శాతం వరకు అంటున్నారు. కానీ యుద్ధ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? మరి ఆయన ఈ ప్రపంచంలో ఒక జోకర్ అయిపోయాడు. ఇది ఒక వరల్డ్ బఫూన్, వరల్డ్ జోకర్. ఎంత పెద్ద భారత అమెరికాకి ఇంత పనికి మాలిన అధ్యక్షుడు కావడం అనేది ఇది అసహ్యం రోజు. అందువల్ల అతను ఏదైనా మాట్లాడతాడు, కానీ అవన్నీ ఆడినంత కూడా కార్పొరేట్ కంపెనీస్ కి అనుకూలంగా మారుతున్నాడు ఆయన సెటర్స్ కూడా. ఇది ప్రజానికి మోసం చేసినప్పుడు కానీ కాదు. ట్రంప్ యుద్ధోన్మాదికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద కళ విప్పుతున్నారు. ఇంకా పెద్ద జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి కూడా చీలికొచ్చేసింది. తర్వాత ప్రపంచం కూడా మార్పు చేస్తారు. సార్, ఫైనల్ గా ఒకవేళ యుద్ధం ఇప్పటికీ కూడా ఆగకపోతే ప్రపంచ దేశాలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రధానంగా మన భారతదేశం పైన మన భారతదేశం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రపంచంలో పెద్ద భారతదేశం అంది, చైనా కన్నా పెద్ద దేశం అందే. చైనాకి పెద్ద ప్రాబ్లం రాదు, వాళ్ళు తట్టుకుంటారు. మనకి మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అన్ని ఇంటర్నేషనల్ గా అమెరికా పైన ఆధారపడేటువంటి దిగుమతులు వ్యాపారాలు. కాబట్టి మొట్టమొదటి క్యాజువాలిటీ వచ్చేది మన భారతదేశ ప్రజానికి. ఆటలు చిన్న చిన్న కంట్రీస్కి వస్తాయి, అది లెక్క కాదు. ఈ యుద్ధంలో మాత్రం భారతదేశ ప్రజానికి చాలా నష్టపోతారు. ఈ నష్టపోయే ప్రజలకు కాపాడేటువంటి శక్తి
మోడీకి ఉందా లేదా తేలిపోతుంది. సో అది వింటున్నారు కదా, యుద్ధం తక్షణమే ఆపకుంటే భారతదేశానికి కూడా తీవ్ర ఇబ్బందులు సమస్యలు వస్తాయి, ఇంధనం గ్యాస్ వంటి కొరత వస్తుంది, తక్షణమే యుద్ధం ఆపేయాలంటూ కూడా నారాయణ గారు కోరుతున్నారు. అదేవిధంగా ట్రంప్ ఒక జోకర్, అతను ఒక వరల్డ్ బఫూన్, తనకి ఏమీ తెలియదు, తనకి అవగాహన లేకుండా ప్రెస్లలో ఆ ప్రస్తావన యుద్ధ ప్రస్తావన వచ్చినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ కూడా నారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఇది లక్ష్మీకాంత్, అక్రమ్ టీవీ, చార్మినార్.